శ్రావణ మాసం వచ్చిందంటే మన ఇళ్లల్లో పండగ కళం మొదలవుతుంది. అందులోనూ వరలక్ష్మి వ్రతం అంటే ఇక చెప్పనవసరం లేదు. పూజ చేసుకోవటం, పండగ వాతావరణాన్ని ఆస్వాదించటం, ఆ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు పొందటం ఇదే కదండి. ఈ సంవత్సరం మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతంలోని క్షణాలను మీతో పంచుకోవాలనిపించింది. అందరికీ నమస్కారం. హెచ్ఎంటి ఫ్యామిలీ బ్లాగ్స్కి స్వాగతం. అమ్మవారి సన్నిధిలో మనసును ప్రశాంతంగా ఉంచుకుని మన అందరి క్షేమం కోసం ప్రార్థించాము. వరలక్ష్మి వ్రతం అంటే కేవలం ధనం, ఐశ్వర్యం కోసం చేసే పూజగా మాత్రమే చూడకూడదు. కుటుంబంలో ఆరోగ్యం, సంతోషం, సౌభాగ్యం, శాంతి, పరస్పర ప్రేమ, ఐక్యత ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ఆరాధించే ఒక పవిత్రమైన ఆచారం. మహాలక్ష్మి స్వరూపమైన వరలక్ష్మి అమ్మవారి కృప మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ పూజను కొనసాగించాం. మన రోజువారీ జీవితంలో ఎన్నో పనులు, బాధ్యతలు, ఆలోచనలు మన చుట్టూ ఉంటాయి. అయితే ఇలాంటి పవిత్రమైన సందర్భాల్లో కొంతసేపు వాటన్నిటినీ పక్కన పెట్టి మనసును భగవంతునిపై కేంద్రీకరించడం ద్వారా ప్రశాంతతను అనుభవిస్తాము. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, మాధవక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హర ఓం భౌం భౌం ఓం ఓం జన ఓం తప ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి, చపలాయ నమః జానునీం పూజయామి, పీతాంబరధారయ నమః ఊరుం పూజయామి, కమలవాసిన్యై నమః కటిం పూజయామి, పద్మాలయాయ నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః స్తమౌ పూజయామి, అంబుకంఠే నమః కంఠం పూజయామి, సుముఖాయ నమః ముఖం పూజయామి, సునేత్రాయ నమః నేత్రో పూజయామి, రమాయ నమః కర్ణో పూజయామి, కమలాయ నమః శిరః పూజయామి, శ్రీ వరలక్ష్మ్యై నమః సర్వాంగాన్యాని పూజయామి. కాలం మారింది, పద్ధతుల్లో కొన్ని మార్పులు వచ్చాయి, కానీ అమ్మవారిపై ఉన్న భక్తి మాత్రం అలాగే ఉంది.
చారుమతి తన కాలంలో అమ్మవారిని పూజించినట్టే ఈరోజు మనం కూడా మన ఇళ్లల్లో అమ్మవారిని ఆహ్వానించి పూజిస్తున్నాం. చారుమతి కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించి భక్తితో పూజ చేసిందని కథ చెబుతుంది. ఈరోజు మనం కూడా మన చేతులతో ప్రసాదాలు తయారు చేసి అమ్మవారికి ముందుగా సమర్పిస్తున్నాం. ఇందులో ఒక చిన్న భావం ఉంది. మన దగ్గర ఉన్నది ఎంత అనేది ముఖ్యం కాదు, దాన్ని ఎంత భక్తితో సమర్పిస్తున్నాం అనేదే ముఖ్యం. ఒక చిన్న ప్రసాదమైనా అమ్మవారికి సమర్పించిన తర్వాత అది మనకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం పండుగలు వస్తాయి, పూజలు జరుగుతాయి. కానీ ఆ పూజలతో పాటు కొన్ని జ్ఞాపకాలు కూడా మనతో మిగిలిపోతాయి. ఈ వీడియో కూడా అలాంటి ఒక జ్ఞాపకమే. శ్రీ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.